మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించమని పరిశుద్ధ గ్రంథం చెప్తాం. పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా పాటిస్తున్నావా? నీ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నావా? ఎంతమంది మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి? నేటి దినాన తల్లిదండ్రులు బిడ్డల ఫోన్ల కొరకు ఎదురు చూస్తున్నారు. వారు మీ నుంచి ఆస్తి ఆశించట్లేదు, మీ జీతం ఆశించట్లేదు, మీ నుంచి పలకరింపు కొరకు ఎంతోమంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఒక తండ్రి తన మొబైల్ తీసుకొని రిపేర్ షాప్కి వెళ్ళాడంట, రిపేర్ చేయించుకుందామని. అయ్యా ఈ ఫోన్ రిపేర్ అయింది చూడండి అంటే ఆ యొక్క సెల్ ఫోన్ రిపేర్ చేసే వ్యక్తి అంతా చెక్ చేసి, సార్ ఈ ఫోన్ చాలా బాగుంది, ఏ రిపేర్ లేదు అంటే ఆ తండ్రి కన్నీరు కార్చుకుంటూ, మరి నా బిడ్డ నాకు ఎందుకు ఫోన్ చేయడం లేదు అన్నాడంట. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ప్రసిద్ధే కదా. నీ బిజీ వర్క్లో పడి నీ తల్లిదండ్రులు అమ్మా తిన్నారా, అమ్మా టీ తాగారా, కాఫీ తాగారా అనే మాటను కూడా నువ్వు వారిని అడగడం లేదు అంటే నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పోషించారు, ఎలా ప్రేమించారు, ఎలా ఎత్తుకొని తిరిగారు అవన్నీ మర్చిపోయి బిజీ లైఫ్లో నీ బిజీ షెడ్యూల్లో పడి ఈరోజు నీ తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేస్తున్నావేమో. దేవుని వాక్యం చెప్తా ఉంది, భూమి మీద దీర్ఘాయుష్మంతులు ఎప్పుడవుతారంటే నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు. సౌలు రాజు తరుముతున్నప్పటికీ దావీదు తన తండ్రి తనని గౌరవించినప్పటికీ తల్లిదండ్రులను మోయాబు రాజు దగ్గర పెట్టి వారిని ప్రొటెక్షన్ కల్పించి తన ప్రాణంని కాపాడుకోవడానికి అతను పారిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథం చూస్తాం. యాకోబు తన బిడ్డలందరినీ దీవించి చనిపోయినట్లుగా ఇస్సాకు దగ్గరికి తన అన్నను మోసం చేసి మరి ఆ యొక్క తండ్రి ఆశీర్వాదం కొరకు యాకోబు ఎంత ప్రయత్నించినాడో పరిశుద్ధ గ్రంథం చూస్తాం. అంటే ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అంత ముఖ్యమని పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధులు జ్ఞాపకం చేస్తుండగా, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, వారిని గౌరవించండి, వారి ఆశీర్వాదాలు తీసుకొని ఈ లోకంలో ఫలించి అభివృద్ధి చెందండి. ప్రైజ్ ద లార్డ్.